వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అదః షష్ఠోధ్యాయః ఆత్మసంయమయోగః. 6వ అధ్యాయము 4వ శ్లోకం. యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే సర్వసంకల్పసన్యాసి యోగారూఢస్య తదోచ్యతే. క్రితం క్లాస్లో మనము యోగ 6 ముక్షోర్ యునేర్ యోగం అన్న విషయాన్ని చెప్పుకున్నాం. అంటే యోగారూఢ స్థితిని పొందగోరిన వాళ్ళు ఎలా ఉంటారు? నిష్కామ కర్మాచరకులై ఉంటారు. అలాంటి వాళ్ళు యోగ ప్రాప్తి కలిగిన వాళ్ళు ఇంకా ఆ యోగంలో ముందుకు వెళ్ళాలి అంటే చేయవలసిన విధానం ఇంకా చెప్తూ ఉన్నారు మనకి. యదాహినేంద్రియార్థేషు అంటే ఎప్పుడైతే శబ్దాది విషయముల యందు ఆసక్తుడు కాడు, అలాగే కర్మల యందు ఆసక్తుడు కాడు. ఇప్పుడేంటి, మనము ఈ విధంగా ఈ యోగాన్ని మనం వశపరుచుకోవాలి మనము అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా ఎప్పుడు కూడా ఈ శబ్దాది విషయాలు అంటే ఏంటి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. శబ్ద స్పర్శ రూప రసగంధాలు అంటే ప్రకృతికి సంబంధించిన బయట విషయాలని భోగాలని మనము అనుభవించాలి అనేటువంటి కోరికని ఎలాగ విస్మరించగలిగితే, అంటే శబ్దాది విషయాల యందు ఆసక్తుడు కాడు, ఆసక్తి లేదు, ఇంకా వాటి గురించి ఆసక్తి లేదు. అలాగే కర్మల యందు ఆసక్తి, ఇంకా వీటి కోసము ఆ పని చేద్దాం. ఇప్పుడేంటి, శబ్దాది స్పర్శ రూపరసగంధాలను అనుభవించాలి అంటే భోగాలని, దానికోసం ఏదో ఒక పని చేయాలి కదా. అలాగే ఆ పనుల యందు కూడా ఆసక్తి లేదు. ఇప్పుడు మరి అలాంటప్పుడు ఎలా ఉంటాడు? సమస్త సంకల్పలను త్యజించినవాడు. ఇప్పుడు సర్వ సంకల్ప సన్యాసి ఇందులో మాట అంటే అన్ని సంకల్పాలని ఇప్పుడు మన ఎందుకంటే బయట భోగాలను అనుభవించాలనేటువంటి ఆసక్తి లేదు, దానికోసము ఏదో ఒకటి పని చేయాలనే కోరిక లేదు. అలాంటప్పుడు అన్ని కర్మలను కూడాను త్యజించిన అంటే ఇక్కడ కర్మ కాదు, సంకల్పాలు అంటే తనలోని ఇది కావాలి, అది చేద్దాము, దీనికోసం అనేటువంటి భావనలు తీసేయగలిగిన వాడు అంటే త్యజించినవాడు. అలాంటి పురుషుడు యోగారూఢుడు అనబడతాడు. యోగారూఢుడు అంటే ఆరూఢము అంటే ఎక్కడము అని అర్థం అన్నమాట. ఇప్పుడు ఏమెక్కుతాడు, ఎక్కడికి ఎక్కుతాడు అంటే ఇంకా స్థితి ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఎదగడము అని అర్థం. ఇప్పుడు ఆ స్థితికి పొందగలుగుతాడు. ఏ స్థితి నుంచి? ఇప్పుడు సామాన్యంగా ఉన్నటువంటి నిష్కామ కర్మ స్థితి నుంచి పూర్తిగా సంకల్ప సన్యాసి స్థితికి ఎదుగుతాడు, వెళ్ళగలడు. అలాంటిది అన్నమాట. అందుకని ఏంటంటే అప్పుడు ఇంద్రియ భోగముల యందు కర్మల యందు ఆసక్తి లేకుండాక అంటే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం కదా, శబ్ద స్పర్శ రూప రసగంధాల యందు ఎలాంటి ఆసక్తి లేనివాడు. ఇది అలాంటి సర్వ సంకల్పములను త్యజించిన పురుషుడు యోగారూఢుడు అని మనకి చెప్పబడుతోంది అని చెప్పి ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు. దీనికోసము కొంచెము సాధన బాగానే చెయ్యాలన్నమాట. ఎందుకంటే ఎంతసేపు మనము విషయ భోగాలను అనుభవించడానికే మన మనసు విర్రవిళ్ళూగుతూ ఉంటుంది, బయట ప్రపంచంలో విషయాల కోసమే తహతహలాడుతూ ఉంటాము. మరి వాటిని మీద ఆసక్తిని ఇక్కడేంటి, సన్యాసిగాను ఉండాలి ఆసక్తి లేకుండా. అలాగే మనసులో సంకల్పాలు అనేవి లేకపోతే ఈ ప్రాబ్లమే లేదు. అన్నీ కూడా మనం ఏదో ఒక సంకల్పం వస్తుంటేనే వస్తుంది. అది ఈ స్థితికి మనం వెళ్ళాలన్నమాట. యోగారూఢుడు అంటే ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, అందరూ చెయ్యాలి. ఇంకా హరి ఓం.